జూబ్లీహిల్స్ బైపోల్స్ తర్వాతే స్థానిక ఎన్నికలంటూ ఒకటి దిశా పేపర్ రాసింది. ఈ నెలాఖరుతో ముగియనున్న హైకోర్టు డెడ్ లైన్, మరికొంత సమయం కావాలని కోరనున్న ప్రభుత్వం. ఈ నెల 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఇక కాదు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2 నెలలు 3 నెలలు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఏం దాగి ఉంది అనేటువంటి కూడా విషయాన్ని చెప్తా. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఎందుకు పోతలేడు రేవంత్ రెడ్డి అంటే 42% రిజర్వేషన్ను చూపిస్తుండు. 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ అన్న రావాలి, చట్టం ఆమోదం అన్న కావాలి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎన్నికలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పేసి ఆ విషయాన్ని బూచిగా చూపెట్టి ఎన్నికలను వాయిదా వేసే పద్ధతి రేవంత్ రెడ్డి పోతున్నాడు. అస్సలు విషయం ఏంటంటే 42% రిజర్వేషన్ కోసం కాదు. 42% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు పోయి ఎన్నికల వాయిదా కావాలని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యూరియా. ఈ యూరియా కోసం గ్రామాలలో మండల పరిధిలలో రైతులు చాలా గోసలు పడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు లైన్లో ఉన్నా కూడా యూరియా దొరుకుతలేదు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద గ్రామాలలో. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి? గ్రామ స్థాయిలోనే జరుగుతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు పోతే ఈ యూరియా వల్ల రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు, వ్యతిరేకంగా ఓటు వేస్తారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఉపయోగం జరుగుతుంది. ఎక్కువ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం తక్కువగా ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ సీక్రెట్గా రేవంత్ రెడ్డికి ఇవ్వడం వల్ల ఆలోచనలో పడ్డాడు. మొన్నటిదాకా ఎన్నికలు జరుపుతాం ఖచ్చితంగా 42% ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి సడన్గా కోర్టుకు పోయి మాకు ఇంకా 2 నెలలు 3 నెలలు టైం కావాలని కోరడంలో ఆంతర్యం ఇంటెలిజెన్స్ రిపోర్టే కారణం. కాబట్టి ఈ 2 నెలలు 3 నెలలు వాయిదా వేసి అప్పటి వరకు ఈ యూరియా కొరత అంత పోతుంది, ఈ యూరియా కొరతకు సంబంధించి అంత కొంత తీరుతుంది. అప్పుడు రైతుల వ్యతిరేకత అంత పోతుంది. ఇంకా పెన్షన్స్ ఇంకా 2-3 స్కీమ్స్ తెస్తాడు. ఆ స్కీమ్స్ అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేస్తాడు. ఇదంతా చేసిన తర్వాత ఎలక్షన్లకు పోతే అప్పుడు కాంగ్రెస్ వైపు రైతులు అందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తారు, వ్యతిరేకత పోతుంది అని గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికలను వాయిదా వేసేటువంటి ఆలోచనలో ఉన్నాడనేది మనకు సమాచారం.